అందరికీ నమస్కారం. మన శుద్ధపూస అదేనండి, మన గౌతమ్ బుద్ధుడు ఈరోజు బిర్యానీ ప్యాకెట్లు, మందు సీసాలు, మరి రొక్కం ఉంది కదా, పోగేశాడు కదా. 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మరి రాష్ట్ర ఖనిజ సంపద మొత్తం అవన్నీ కూడా కొల్లగొట్టుకొని సంపాదించిన డబ్బు ఉంది కదా, అవన్నీ వెదజల్లి ఈ రోజున మరి పరామర్శ యాత్ర. ఎవరిని పరామర్శిస్తున్నారు? ఒక బూతులు మాట్లాడేవాడిని, ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రిని అనరాధ మాటలు అన్నటువంటి వాడిని, మరి ఆయన దగ్గరికి ఏదైనా ఒక శాసనసభ్యుడు మంత్రి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి మహిళల్ని, ఏ సుకన్య అరగంటే గంట పోనీ, గంట కాదులే అరగంట, రా 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 అట్ట పిలిచే కామ పిశాచిని అటువంటి వాడి దగ్గరికి, ఆయన దగ్గర ఉన్నదే మొత్తం అటువంటి వాళ్ళే. ఆయన దగ్గర ఉన్న మొత్తం కూడా అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు భార్యా పిల్లలను వదిలేసి మరి మాధురి అనే అమ్మాయిని, ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు వాడు, గాలేదవా. అట్లాంటి వాడిని పట్టుకొని వీడి మంచోడు, వీడికి ఓట్లేయండి అని చెప్పాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మొత్తం క్యారెక్టర్లెస్, అవినీతి పరులు, రౌడీలు, గూండాలు మొత్తం. ఎందుకంటే అతను అదే కదా. ఆ విధంగా యాత్ర చేసి ఏమంటున్నాడంటే, అక్కడికి వెళ్ళి పత్తిత్తులాగా మరి తిరుపతి ఆ లడ్డు విషయంలో ప్రజలందరికీ నేను ఒక మాట చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డు తింటుంటే వాసన వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడు రకరకాలుగా అనుకుంటారు. కొంతమంది ఏమో ఏదైనా కొవ్వు కలిపారా, జంతువుల యొక్క మరి కలిపారా, చేప మరి అది కలిపారా అనుకుంటారు, రకరకాలుగా అనుకుంటారు. అట్లాగే ప్రజలు అనుకునే దాన్ని మరి ఏమైనా జంతువులు కొవ్వులు కలిపారనే అభిప్రాయం వెలిబుచ్చిన మాట వాస్తవమే. అయితే ఈ రోజున జంతువులు కొవ్వు కలవలేదు, నిజమే, అది ఒప్పుకుంటున్నాం, మేము కూడా ఒప్పుకుంటున్నాము. ఎందుకంటే పరీక్షలు చేసి చెప్పారు, అత్యున్నతమైనటువంటి పరీక్షా కేంద్రాలు చెప్పినాయి. కానీ పామాయిల్ తోటి దాంట్లో కెమికల్స్ కలిపి అసలు నెయ్యే లేదు అని చెబుతున్నారు. ఆ మాట చెప్పేమయ్యా సొంతపోస. అప్పుడు కొవ్వు కలవలేదు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, మేము ఒప్పుకుంటున్నాం. మరి భక్తులు పెరుగుతున్నారు, పెరిగిన దానికి ప్రకారం అంత నెయ్యి మేము వాడలేము. ఆ నెయ్యి బదులు మరి డెవలప్మెంట్ చేసి ఏదేదో వాడతాము, భక్తులందరికీ సరిపడా ప్రసాదాలు చేస్తామని నిన్నగా మొన్న సత్యల మీ యొక్క ఆ బుద్ధిమంతుడు చెప్పాడుగా. మళ్ళీ నువ్వు ఆ మాట చెప్పు. కొవ్వు కలవలేదు, నిజమే. మరి కల్తీ చేశాం, భక్తులు పెరిగారు, నెయ్యి వాడితే బోడని డబ్బులు అవుతున్నాయి, అంత ఖర్చు పెట్టలేకపోతున్నాం. అందువల్ల వేరే రకంగా మేము కల్తీ చేసాం అని ఒప్పుకోవేమయ్యా. నువ్వు ఒప్పుకోవు, నువ్వు చేసిన యదో పనులు ఏది నువ్వు ఒప్పుకోవు. తర్వాత ఏమంటున్నావు నువ్వు? కల్తీ మద్యమా, అది మొత్తం చేసింది నువ్వేగా, నీ హయాంలోనే కదా నువ్వు చేసింది. అసలు దశల వారీగా నేను మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి పేదవాడికి అందరంత రేట్లు పెట్టి నువ్వు దోచుకున్నది నువ్వే కదా. ఎంత రేట్లు పెట్టినా కూడా మళ్ళీ దాంట్లో కల్తీ. ఆ కల్తీ దాగి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఆడబిడ్డల తాళ్ళు దింపావు నువ్వు. తాగేసేసి ఎంతమంది అమాయకంగా కష్టజీవులు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పసుపు కుంకుమ నేల రాలిపోయింది. వాటి ఫలితమే కదా మనటి 24 ఎన్నికల్లో మరి ఆడబిడ్డలు ఉసుకు తగిలే కదా నీకు పంగనామాలు పెట్టి 2 సీట్లు ఇచ్చింది. మళ్ళీ ఈ రోజున ఏంటి? ఈ రోజున ఏమంటున్నావు? మీకు టీడీపీ గవర్నమెంట్ కల్తీ చేస్తుంది అంటున్నావా? ఏ ఒక్కడు కూడా కార్మికులు ఉన్న చోట వెళ్ళి ఒక్కసారి మైకు పెట్టు. జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడొద్దు. నువ్వు చేసేది దురాగతాలు, నువ్వు చేసే తప్పులు అన్నీ కూడా మళ్ళీ ఎదుటోళ్ళు చేశారని చెప్తావు. నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. అది కాక పక్కన ఉన్న వాళ్ళు శుద్ధపోసలని చెప్తున్నావు. నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరూ శుద్ధపోసలు కాదు, మొత్తం రౌడీలు, గోండాలు, బూతులు మాట్లాడేవాళ్ళు, ఆడపిల్లల్ని ఏడిపించేవాళ్ళు, మంత్రి స్థానంలో ఉండి కూడా
అట్లాంటి వాడిని పట్టుకొని ఆయన పెద్ద మనిషి ఆయన్ని సన్మానం చేయాలంటావా? ఇది అచ్చోసిన ఆంబోతులాగా సుకన్య గంట కాదులే అరగంట ఉండేది కదా, నాకు ఆనందించు, నాకు ఆనందాన్ని ఇవ్వు అని పడక సుఖం కోరుకున్నాడు వాడు నీకు బుద్ధిమంతుడా? వాడు పెద్ద మనిషా? ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? ప్రజలందరూ చూశారు కదా నీ దగ్గర ఉన్న మొత్తం అటువంటి దుర్మార్గులే, అటువంటి లుచ్చాల నాయాళ్లే, ఇందులో అనుమానమే లేదు. నువ్వు కాకపోతే నువ్వు దొరకట్లా, నువ్వు ఎందుకంటే నీ అట్లా కట్టుకున్నావు కదా, ఏది అలాంటి రాజకోటలు కట్టుకున్నట్టు కట్టుకున్నావు. నువ్వు ఆ గదిలో ఏం చేస్తున్నావో ఎవరికి తెలియదు. బెంగళూరులో అంతే, హైదరాబాద్లో లోటస్ పాండ్లో అంతే, ఇక్కడ అంతే. ఆ విధంగా కట్టుకున్నావు. నీ యొక్క రాసలీలనేం బయటపడకుండా నువ్వు జాగ్రత్త పడ్డావు. మరి వీళ్ళకి తప్పట్ల పాపం, వీళ్ళకి తప్పగా వీళ్ళు జరుగుతున్నారు. అటువంటి వాళ్ళకి సన్మానం చేయాలి నువ్వు చెబుతున్నావు. ఏమయ్యా మరి అట్లాగే ఇంకా నువ్వేం చెబుతున్నావు? 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నావు, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్లే కదా కళ్ళు మూసుకున్నాం. ఏమయ్యా ఇది ఏమన్నా త్రేతాయుగం నాటి రోజులు అనుకుంటున్నావా? కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు జరిగిపోతాయా? నువ్వు అట్టగా పోనీ పని చేయి, ఎట్టగా కళ్ళు మూసుకుంటానని చెప్పావు కదా, శాశ్వతంగా కళ్ళు మూసుకో, ఈ రాష్ట్రానికి నీ పేడ వదిలిపోద్ది. ఆ పని చేయవయ్యా. ఎందుకంటే నీకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేయడానికి అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే ఈ రోజున చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి నువ్వు అడ్డం లేకుండా నీళ్ళతో నువ్వే చెప్పావు కళ్ళు మూసుకుందాం 3 ఏళ్ళు జరిగిపోద్దానని. శాశ్వతంగా కళ్ళు మూసుకో, శుభ్రంగా ఈ రాష్ట్రానికి నీ పేడ పోద్ది. హాయిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో అమరావతి శరవేగంగా తయారవుతుంది. ప్రపంచంలోనే పేరెన్నిక గల ప్రపంచంలో ఉన్న రాజధానులు అన్నిటికంటే కూడా తలదన్నే విధంగా రాజధాని తయారవుతుంది. నువ్వు చూడటానికి నువ్వు ఉండవులే, అది మొత్తం పూర్తయ్యేదాకా నువ్వు ఉండవు నాకు తెలుసు. దుర్మార్గులు ఎవరు భగవంతుడు చూస్తాడయా తప్పనిసరిగా. నీ పెదాలు ఏం చెప్పినా నీ మనసు ఏంటి మొత్తం రాష్ట్రంలో ప్రజలకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. నేనేం చేయాలో ఆ భగవంతుడు తెలుసు. ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో మొత్తం రాసిపెట్టే ఉంది, అది జరుగుద్ది, అందులో అనుమానం లేదు. నువ్వు శుద్ధపూసలాగా మాట్లాడుతున్నావు, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటానంటున్నావు. సరే, నువ్వు మా యొక్క విజ్ఞప్తిని మన్నించి నువ్వు శాశ్వతంగా కళ్ళు మూసుకుంటే ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు ఆనందిస్తారు. తర్వాత చంద్రబాబు గారిని నోటికి వచ్చినట్లు మాట్లాడేది. నువ్వు ఒక్కనాడు అదేంటి ప్రెస్ మీటింగ్లో ఇట్లాగే మరి ఆయన బోసడీకే అన్నందుకే నువ్వేం చేసావు? నువ్వేమన్నావు? అసలు బోసడీకే అన్న దానికి అర్థం కూడా లేదు. ఏదో గబుకల మాట వరుసకు పిల్లలు ఆడుకునేటప్పుడు అరే బోసడీకే అంటారు. దానికి అర్థాన్ని కూడా సృష్టించి నీ కూటాలని మరి పార్టీ ఆఫీసుకి పంపించావే, ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి పంపించావే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఇంటి మీదకి పంపించావే. ఆ గొడ్డళ్ళు కత్తులు కటార్లు వేసుకొని కర్రలు వేసుకొని 30 కార్లు 40 కార్లు వేసుకొని వచ్చిన వాడికి, అట్లాంటి గోండా వాడికి నువ్వు మంత్రి పదవి ఇచ్చావు. అది నీ నైజం, అది నీ యొక్క పరిపాలనా విధానం. నువ్వు ఎవరైతే దొండతో మరి రౌడీజం చేస్తారో వాళ్ళకే నువ్వు ఇచ్చావు. నువ్వు ఇచ్చిన మొత్తం మంత్రి పదవులందరికీ అంతే, సోమడికి ఎవరికే ఇవ్వలేదు. మంచి వాళ్ళకి, నిజాయితీ పరులకి, క్రమశిక్షణతో ఉండే వాళ్ళకి ఎవరికి నువ్వు మంత్రి పదవి ఇవ్వలా. సవాళ్ళు వేసే వాళ్ళకి, బూతులు మాట్లాడే వాళ్ళకి, పేదల ఆస్తులు కబ్జాలు చేసే వాళ్ళకి, అటువంటి వాళ్ళకే ఇచ్చావు నువ్వు. మరి ఈ రోజున వచ్చి శుద్ధపూసలాగా సన్మానం చేయమంటావు. ముఖ్యమంత్రిని తిట్టినటువంటి వాడిని సన్మానం చేయమని చెబుతున్నావు. నీకొక న్యాయం, ఎదుటివాడికి ఒక న్యాయం. ఏమయ్యా ఆ విధంగా నువ్వు మాట్లాడినంత మాత్రాన ప్రజలేమి నమ్మరు. అయ్యో అమాయకులను అందరినీ కూడా నువ్వు వెంటేసుకొని వాళ్ళకి ఏదో బిర్యానీ ప్యాకెట్లు డబ్బులు ఇచ్చి 4 జనాలను వేసుకొచ్చినంత మాత్రాన సభ్య సమాజంలో గౌరవప్రదంగా బతుకుతున్న వాళ్ళు ఎవరు కూడా, నీతిగా కష్టపడి రూపాయి సంపాదించుకొని అన్నం తినేవాడు ఎవడు కూడా నీకు ఓటేరు. ఎట్టి పరిస్థితుల్లో నీకు ఓటేరు. సూపర్ 6 హామీలు నెరవేర్చలేదా? ఎవడు చెప్పాడా నీకు?
సూపర్ 6 హామీలు నెరవేర్చలేదని చెబుతున్నావు. సూపర్ 6 హామీలను మించి కూడా ఈ రోజున అమలు జరుగుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. సూపర్ 6లో అదే మరి అమ్మ సుఖీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి నువ్వు ఎంత ఇచ్చావు? ఒక్క పిల్లాడికే ఇచ్చావు. నీ భార్య ప్రచారంలో కూడా ఏం చెప్పింది? ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తారని చెప్పింది. కానీ మీరు మాట తప్పి మీరు ఒక్కరికే ఇచ్చారు. మరి ఈ రోజున చంద్రబాబు గారు 4 పిల్లలున్నా, ఆ కుటుంబంలో 4 పిల్లలున్నా 4కి ఇచ్చారు. నెరవేర్చలేదంటవే. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు, ఆడవాళ్ళకి బస్సు సౌకర్యం కల్పిస్తానన్నారు, అది కల్పించారుగా. రైతులకు నువ్వు ఆ రోజున 6,500 7,000 ఇస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇస్తున్నారు. 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఓరి చెవిటోడా, సరిగ్గా చూసుకో, విను. 20,000 రూపాయలు ఇస్తున్నారు. 3 సిలిండర్లు గ్యాస్ బండలు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇచ్చారు. ఈ రోజున పరిశ్రమలన్నీ కూడా మరి దూసుకుంటూ వచ్చేసేసి శరవేగంగా ఉరుక్కుంటూ వచ్చేస్తున్నాయి పరిశ్రమలన్నీ. యువతకు ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఇంకా ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో రేపు మార్చిలో ప్రకటిస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జాబులన్నింటిని కూడా బయటికి తీసి దరిదాపు 80-90 వేల ఉద్యోగాలు ఇవ్వటానికి ఇవాళ సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం. ఏం నీకు కనపడతలేదా? ఇక ఆడబిడ్డకి ఇంకా మిగిలిందేంటి? ఆడబిడ్డకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తానన్నారు. అది కూడా దాని అంచనాలు కూడా తయారు చేసుకొని త్వరలో అది కూడా ఇవ్వబోతున్నారు. చంద్రబాబు గారు మాట తప్పే మనిషి కాదు నీకులాగా. చంద్రబాబు గారు నీకులాగా బడాయి మాటలు చెప్పి బడాయి మాటలు చెప్పి అల్లరి చిల్లర మనిషి కాదు ఆయన. ప్రతిదీ కూడా ఆలోచన చేసి మరి అది శాశ్వతంగా ఇవ్వాలి. ఆ విధంగా ముందుకెళ్ళి అన్ని ఆలోచన చేసి చేస్తున్నారు. మరి ఏమయ్యా నిన్ను గోరికట్ట నీ 5 ఏళ్ల సమయంలో, నీ 5 ఏళ్ల పెళ్ళిళ్ళలో ఒక్క దివ్యాంగుడిని కలిసావా నువ్వు? ఒక్క దివ్యాంగుడికి ఏమైనా భరోసా ఇచ్చావా? ఇవ్వకపోగా 80,000 మంది పింఛన్లు తీసేసావు. వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళని. పైకేమో నేను ఏ పార్టీ కాదు, మతం కాదు, తొక్క కాదు, తోటకూర కాదు అని చెబుతావు, పైకి చెబుతావు. కానీ ఎక్కడ అనుమానం ఉంటే అక్కడ వీళ్ళు ఆ టీడీపీ పార్టీ, జనసేన అనుకుంటే, బీజేపీ అనుకుంటే వాళ్ళందరినీ తీసి 80,000 మంది మా దివ్యాంగ పెన్షన్లు తీసేసి మా ఉసులు కొట్టుకున్నావు. ఆ దాటికి వచ్చే పెన్షన్లు పోయి బతకలేక 18 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నీ పొట్టలు పెట్టుకున్నావు. నువ్వు అంత దుర్మార్గుడివి. నీకోసం కష్టపడినటువంటి కార్యకర్తలను ఎవరు ఒక్కడిని కలవరా నువ్వు? అసలు ఎందుకయ్యా 2 లక్షల ఓట్లు వేసినటువంటి గెలిపించిన ఎమ్మెల్యేలకే నువ్వు అవకాశం ఇవ్వలా? ఇవాళ ఏదో మళ్ళీ నేను గెలిస్తే మీకే ఇస్తాను, నేను మీ దగ్గరే కూర్చుంటాను అని మాయ మాటలు చెబుతున్నావు. నీ మాటలు ఎవరో వినరు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రకారం, మాట ప్రకారం అన్నీ చేస్తున్నారు. అట్లాగే మా దివ్యాంగ మాజీ అధ్యక్షుడు, మా డైరెక్టర్ బోర్డు అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వర గారు మా దివ్యాంగులకు చంద్రబాబు గారు చేసిన మేలు వల్ల ఆయన మీద ఉన్న ప్రేమతో వచ్చి 4 మాటలు ఏదో అని ఉంటారు. అలాంటి మాటలు అంతకంటే ఎక్కువ అన్నారు మీరు. అక్కడ వచ్చి గొడవ చేశారు. దమ్ముంటారా బయటికి రా, ఇప్పుడు మాట్లాడు, మా నాయకుడిని తిట్టావు కదా నోటికి వచ్చినట్లు అని చెప్పి 4 మాటలు మాట్లాడాడు. అది అభిమానం. నువ్వైతేనేమో మా నాయకుడిని తిడితే వాళ్ళకి ఒళ్ళు పొంగి వాళ్ళు ప్రేమతోటి వచ్చి ఆఫీసులు పాల్పడతారని నువ్వు చెప్పొచ్చు. అదే మేమేదో 4 మాటలు అక్కడ కూర్చొని మా నాయకుడి మీద ప్రేమతోటి మేము 4 కేకలైతే మా అభిమానాన్ని చాటుకుంటే దాన్ని రౌడీజం, గుండాయిజం అంటావు. ఆఫీసు పగలు కొట్టారు కదా. జాతీయ పార్టీ ఆఫీసు 40 సంవత్సరాల పైగా మరి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఆఫీసులే తునాతునకలు చేశారు కదా. మరి ఆ రకంగా నోటికొచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అలరాని మాట్లాడినప్పుడు మరి శ్రేణులకి ఆ మాత్రం ఉంటుంది. దీన్ని సాకుగా చేసుకొని ఈ రోజున ఏదో నీ బలప్రదర్శన అన్నట్టు
అందరికి కూడా మందు పోపించి డబ్బులు ఇచ్చేదో చేసావు. ఇటువంటి కుటిల యత్నాలు నువ్వు ఎన్ని చేసినా ఈ రోజున అమరావతి అద్భుతంగా తయారవుతుంది, పోలవరం తయారవుతుంది, మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమలో అనేకమైన ప్రాజెక్టులకి నీళ్లు వచ్చినాయి, అద్భుతంగా ఆ యొక్క రాతి నేలలు కూడా సస్యశ్యామలం అవుతున్నాయి, పరిశ్రమలు ఉరుక్కుంటూ వచ్చేస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నాయి. నువ్వేదో నాటకాలు ఆడి నువ్వేదో చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరు. నువ్వు పులి వేషం, నువ్వు ఒక మృగం దానికి ఆవు వేషం వేసి ఏదో మసిపూసి మారేడుగా చేద్దామన్నా నిన్నెవరూ నమ్మరు. కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నా మాటని ఒక పని చేయి. 3 ఏళ్ళు అన్నావు చూసావా, కళ్ళు మూసుకుంటానని, శాశ్వతంగానైనా కళ్ళు మూసుకో. లేదా నీకు అభిమానం ఉండి రాష్ట్రం బాగుపడాలని అనుకుంటే మాత్రం నువ్వు వెళ్ళిపో. పార్టీని రద్దు చేసేసుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉండి నిజాయితీ ఉండి నువ్వు మా రుణం తీర్చుకోవాలనుకుంటే నువ్వు ఈ పార్టీని మూసుకొని నువ్వు వెళ్ళిపోయి చక్కగా వ్యాపారాలు చేసుకో. నీకు చెప్పేది నీ మంచి కోసమే చెబుతున్నాను నేను. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై హింద్.